మీరు ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము పాలిసెట్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం కదా. అందులో మ్యాథ్స్ అలానే ఫిజిక్స్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేయలేదు. సో ఈరోజు అయితే మనము కెమిస్ట్రీ నుంచి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఉంది కదా, ఆ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇంకా మనము లైవ్ క్లాసెస్లో ప్రాక్టీస్ బిట్స్, ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఏ టాపిక్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన బిట్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాను. మీరు వాట్సాప్ గ్రూప్లో లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే అక్కడ అన్నీ షేర్ చేస్తున్నాను, లైవ్ ఏ టైంకి ఉంటుంది అనేసి. మనము యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఓకేనా? అయితే మనం ఇప్పుడు యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. మనకు జనరల్గా సబ్స్టాన్సెస్, ఈ సబ్స్టాన్సెస్ 3గా క్లాసిఫై అయ్యాయి. అవేంటంటే యాసిడ్స్ 1, సెకండ్ వన్ వచ్చేసి బేసెస్ అండ్ లాస్ట్ వన్ సాల్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, దాని నేచర్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యాసిడ్స్. ఈ యాసిడ్ అనేది ఒక కెమికల్ సబ్స్టాన్స్. దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది, అంటే సోర్గా ఉంటుంది, సోర్ టేస్ట్. అండ్ ఇది మనకు బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా చేంజ్ చేస్తుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఈ యాసిడ్స్కి మనము ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే HCl, H2SO4 అండ్ సిట్రిక్ యాసిడ్ ఇలా చెప్పచ్చు. మనకు ఈ యాసిడ్స్ అనేవి మళ్ళీ 2గా డివైడ్ అయ్యాయి. అవేంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ అంటే మనకు న్యాచురల్గా దొరుకుతాయి. ఓకేనా? లైక్ ఇన్ లెమన్ వీ హ్యావ్ సిట్రిక్ యాసిడ్, ఇలా ఉన్నాయి కదా, ఇలా. ఇన్ఆర్గానిక్ అంటే HCl, H2SO4, HNO3 ఇలా. ఓకేనా? ఇప్పుడు బేసెస్ గురించి చూద్దాము. ఈ బేసెస్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ which are bitter in taste and have soapy touch. ఈ బేసెస్ మనకి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా టర్న్ చేస్తాయి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బేకింగ్ సోడా, వాషింగ్ సోడా ఇలా ఉంటాయి. వీటికి కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి, అవి చూసుకోవాలి. మనకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఓకేనా? అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను ఏవి ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ మనకు ఒక సబ్స్టాన్స్ అనేది యాసిడా లేక బేసా అనేది ఎలా తెలుసుకుంటామంటే ఇండికేటర్స్ యూస్ చేసి తెలుసుకుంటాం. ఓకేనా? ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే న్యాచురల్ ఇండికేటర్స్ అండ్ సింథటిక్ ఇండికేటర్స్. న్యాచురల్ ఇండికేటర్స్ అంటే మనకు టర్మరిక్. ఈ టర్మరిక్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇట్లా టర్మరిక్, లిట్మస్ పేపర్, ఇంకా ఫ్లవర్ యొక్క పెటల్స్, ఇవన్నీ మనకు న్యాచురల్ ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్కి వస్తే ఎగ్జాంపుల్స్ మిథైల్ ఆరెంజ్, ఇంకా ఫినాఫ్థలీన్ ఇలా ఉంటాయి. ఇక్కడ మనకు ఒక బిట్ పడుతుంది. మిథైల్ ఆరెంజ్ బేసెస్కి ఏ కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా యాసిడ్కి ఏ కలర్లో చేంజ్ అవుతుంది అనేసి. బేస్కి అయితే ఈ మిథైల్ ఆరెంజ్ యూజ్ చేసినప్పుడు మనకు ఎల్లో కలర్ వస్తుంది. అదే యాసిడ్కి అయితే
రెడ్ కలర్ వస్తుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. చాలా టైమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లలో కూడా అడిగారు. లిట్మస్ పేపర్ ఇది మనకు తెలుసు. యాసిడ్‌కి అయితే రెడ్ టర్న్ అవుతుంది, బేస్‌కి అయితే బ్లూ చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు యాసిడ్స్ క్లాసిఫికేషన్ అంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, తర్వాత బేసెస్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ ఇవి ఉన్నాయి కదా, వాటి గురించి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ కొన్ని చూపిస్తాను, అవైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ ఫార్ములాస్ కాబట్టి మీరే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరే గుర్తుపెట్టుకోవాలి అవి. ఓకేనా? స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాము. ఈ స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటంటే యాసిడ్ని మనము వాటర్లో కలిపిన వెంటనే అది 100% పూర్తిగా కరిగిపోతుంది. పూర్తిగా కరిగిపోయి దానిలో ఉన్న హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి కదా, ఆ హైడ్రోజన్ యాటమ్స్ అన్నీ H+ అయాన్స్గా చేంజ్ అవుతాయి. చేంజ్ అయిపోయి మనకు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అంటే ఫుల్లీ అయనైజ్ అవుతాయి. ఇక్కడ ఈ స్ట్రాంగ్ యాసిడ్స్‌కి మనకు ఫుల్ అయనైజేషన్ ఉంటుంది. సో, అందుకే మనకు మెటల్ మీద పడినప్పుడు యాసిడ్స్ ఎక్కువ రియాక్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద రీజన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు H2SO4, HCl ఇలా ఉంటాయి స్ట్రాంగ్ యాసిడ్స్‌కి. వీక్ యాసిడ్‌లో ఇలా కాదు. వీక్ యాసిడ్‌లో మనకు పార్షియల్ అయనైజేషన్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అసెటిక్ యాసిడ్, CH3COOH, తర్వాత మనకు న్యాచురల్‌గా దొరికే సిట్రిక్ యాసిడ్, ఇవి వచ్చేసి వీక్ యాసిడ్ కింద వస్తాయి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్ట్రాంగ్ బేస్ అంటే సేమ్ స్ట్రాంగ్ యాసిడ్ లాగే వాటర్లో 100% పూర్తిగా మనకు కరిగిపోతాయి. కాకపోతే అక్కడ H+ అయాన్స్ ఇస్తాయి మనకు యాసిడ్‌లో. ఇక్కడ OH- అయాన్స్‌గా చేంజ్ అవుతాయి. ఫుల్ అయనైజేషన్ జరిగి మనకు ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి. అందుకే ఈ స్ట్రాంగ్ బేసెస్‌కి మనకు స్కిన్ బర్న్ చేయగల శక్తి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే NaOH, KOH ఇలా ఉంటాయి స్ట్రాంగ్ బేస్‌కి. అదే వీక్ బేస్ చూసినట్లయితే ఈ వీక్ బేస్ సేమ్ అక్కడిలాగే వీక్ యాసిడ్ లాగా పార్షియల్ అయనైజేషన్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూస్తే MgOH ఇలా ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటో చూసాము, అలానే వీక్ యాసిడ్ అంటే ఏంటో చూసాము. డెఫినేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి ఏంటి అనేసి. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ యాసిడ్స్కి, వీక్ యాసిడ్స్కి మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవైతే మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకైతే ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంటాయి. మనకు HCl, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ ఏవేవో చూడండి. HCl, H2SO4, HNO3 ఇవి వచ్చేసి మనకు స్ట్రాంగ్ యాసిడ్స్. ఇంకా వీక్ యాసిడ్స్ అసిటిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్ అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఇవి ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ బేసెస్ చూడండి. ఇందులో కూడా మనకు వీక్ బేస్, స్ట్రాంగ్ బేసెస్ ఉన్నాయి కదా. స్ట్రాంగ్ బేస్ కింద ఏమేమి వస్తాయంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ NaOH, అలానే KOH ఇవి వచ్చేసి మనకు స్ట్రాంగ్ బేస్. తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్స్కి మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటాము. ఈ కెమికల్ ఫార్ములా MgOH2 ఇది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అలానే ఈ థర్డ్ వన్ కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటాం కదా. దీని యొక్క ఫార్ములా అంటే CaOH2 ఇది కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీరు ఎగ్జామ్లో ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. ఈ టూ మంచిగా గుర్తుపెట్టుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇవి వచ్చేసి మనకు వీక్ బేస్ కింద వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్స్ చూద్దాము.
నెక్స్ట్ మనకు బిట్స్ ఎలా ఇస్తారంటే యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఏం జరుగుతుంది ఇలా అయితే ఇస్తారు. నేను ఇక్కడ చూపిస్తాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. మనకు యాసిడ్స్ అనేవి మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే H2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఓకేనా. దానికి ఎగ్జాంపుల్ కింద రియాక్షన్ బిట్వీన్ హైడ్రాలిక్ యాసిడ్ అండ్ జింక్కి ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడైతే రియాక్షన్ జరిగిన తర్వాత H2 గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది. H2 గ్యాస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే పాప్ సౌండ్ అండ్ బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్. ఇది జస్ట్ బిట్స్గా ఇస్తారా కాబట్టి మనకు పెద్దగా జస్ట్ వాట్ ఈస్ వాట్ అని బేసిక్ చూసుకుంటే సరిపోతుంది. ఇలా అడగచ్చు, H2 గ్యాస్ లిబరేట్ అయిందని ఎలా చెప్పగలము అని. ఆప్షన్స్లో పాప్ సౌండ్ ఆప్షన్ ఏ, పాప్ సౌండ్ ఆప్షన్ బి, బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద అబౌవ్ ఇలా ఇస్తాడు. సో అప్పుడైతే ఆప్షన్ సి ఇట్లా ఫామ్ చేస్తాడు క్వశ్చన్స్ అనేవి. ఓకేనా. యాసిడ్స్, కార్బోనేట్స్ అలానే బైకార్బోనేట్స్తో రియాక్ట్ అయినప్పుడు దే లిబరేట్ CO2 గ్యాస్. ఈ CO2 గ్యాస్ లిబరేట్ అయిందని ఎలా చెప్పగలమంటే ఇట్ పుట్స్ ఆఫ్ బర్నింగ్ స్ప్లింటర్ అండ్ టర్న్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ. H2 గ్యాస్ రిలీజ్ అయిందని ఎలా చెప్తామంటే పాపప్ సౌండ్ అలానే బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్. ఇక్కడైతే ఇది బర్నింగ్ స్ప్లింటర్ని ఆఫ్ చేస్తుంది, అలానే లైమ్ వాటర్ని మిల్కీగా టర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రియాక్షన్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా, ఆ రియాక్షన్స్ జస్ట్ వాట్ ఈస్ వాట్ ఐడియా ఉన్నట్లు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై న్యూట్రలైజేషన్ ఏంటంటే యాసిడ్కి బేస్కి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు సాల్ట్ వాటర్ మనకి ప్రోడక్ట్స్గా వస్తాయి. ఇక్కడ చూడండి కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు. HCl NaOH బేస్, తర్వాత రియాక్షన్ జరిగిన తర్వాత న్యూట్రలైజేషన్ ప్రాసెస్ తర్వాత NaCl అండ్ H2O మనకు ప్రోడక్ట్స్గా వచ్చాయి. తర్వాత H2SO4 మెటల్ ఆక్సైడ్, తర్వాత మనకు రియాక్షన్ తర్వాత సాల్ట్ వాటర్ వచ్చాయి. ఇక్కడ ఏమిస్తాడంటే న్యూట్రలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ప్రోడక్ట్స్ ఏమొస్తాయి అని ఇస్తాడు, సాల్ట్ అండ్ వాటర్. ఇక్కడ చూడండి, రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూట్రలైజేషన్. ఇక్కడ మనకు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి. సో ఈ రియాక్షన్ ఏంటంటే బేస్ అండ్ యాసిడ్ మధ్య రియాక్షన్ లాగానే, ఎందుకంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ మనకి యాసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. దీన్ని కూడా మనం న్యూట్రలైజేషన్ ప్రాసెసే అంటాము. నెక్స్ట్ non-metallic oxides have acidic nature. Metallic oxides have basic nature. Reaction between acids and metallic oxides కూడా మనకి న్యూట్రలైజేషన్ ప్రాసెసే అంటాము, ఎందుకంటే మెటాలిక్ ఆక్సైడ్స్ మనకు బేసిక్ ఇన్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి, 18th పాయింట్. ఏ మెటల్ ఆక్సైడ్స్కి బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఉంటుందో ఆ మెటల్ ఆక్సైడ్స్ని మనం ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ Al2O3, BeO. వాట్ ఈస్ మెంట్ బై ఆంఫోటెరిక్ యాసిడ్స్ అని ఇస్తాడు బిట్లో. సో అప్పుడు ఆన్సర్ ఏం చేయాలంటే మెటాలిక్ ఆక్సైడ్స్ విచ్ హ్యాస్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్. నెక్స్ట్ వాటర్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే aqueous సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోలైట్స్. ఇది ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఎందుకు కండక్ట్ చేస్తుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ఫ్రీ అయాన్స్, presence of free ions. Examples aqueous HCl, NaOH and NaCl సొల్యూషన్స్ మాత్రమే ఎలక్ట్రోలైట్స్ కిందకి వస్తాయి. తర్వాత నాన్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే ఈ నాన్ ఎలక్ట్రోలైట్స్ ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎగ్జాంపుల్స్ aqueous సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్, యూరియా, షుగర్. ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు absence of free ions.
నెక్స్ట్ యాసిడ్కి అసిడిక్ నేచర్ ఎందువల్ల వచ్చిందంటే H+ అయాన్స్, బేసిక్కి OH- అయాన్స్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రియాక్షన్స్ చూసుకోండి, రేర్గా అడుగుతాడు. NaCl H2SO4తో రియాక్ట్ అయినప్పుడు మనకు HCl గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ HCl ఇది రేర్గా ఎప్పుడో ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి అడిగాడు ఈ క్వశ్చన్. HCl గ్యాస్ని ఎలా టెస్ట్ చేస్తామంటే, ఒక గ్లాస్ రాడ్ అమోనియా సొల్యూషన్తో డిప్ చేసినప్పుడు అది వైట్ ఫ్యూమ్స్ని ఫామ్ చేస్తుందని. అక్కడ మనకు H2 గ్యాస్ అలానే CO2 అయ్యిందని ఎలా చెప్తాము అంటే, తర్వాత ఇది స్ప్లింటర్ని ఆఫ్ చేస్తుంది, తర్వాత పాప్ సౌండ్ వస్తుందని చెప్పాను కదా. అలానే ఇక్కడ రియాక్షన్ జరిగినప్పుడు HCl గ్యాస్ రిలీజ్ అయింది, లిబరేట్ అయిందని ఎలా చెప్తామంటే, ఒక గ్లాస్ రాడ్ని అమోనియా సొల్యూషన్తో డిప్ చేసినప్పుడు మనకు అది వైట్ ఫ్యూమ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఐడియా కోసం గుర్తుపెట్టుకోండి, రేర్గా అడుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, డ్రై HCl గ్యాస్ ఈస్ నాట్ అండ్ యాసిడ్. HCl ఆక్వస్ సొల్యూషన్ మాత్రమే మనకు యాసిడ్ కింద వస్తుంది. ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, డ్రై HCl ఈజ్ యాసిడ్, బేస్ అండ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఇస్తాడు. సో డ్రై HCl ఈస్ నాట్ అండ్ యాసిడ్. మనం చూసాము స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ గురించి చెప్పుకున్నప్పుడు, యాసిడ్స్ వాటర్లో మనకి H+ అయాన్స్ ఇస్తాయి, అదే బేసెస్ వాటర్లో OH- అయాన్స్ అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? ఈ పాయింట్ చూడండి, bases which are soluble in water are called alkalis. All strong bases are alkalis. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వాటర్లో సాల్యుబుల్ అయ్యే బేసెస్ అన్నీ మనకు ఆల్కలీస్ అంటాము. అండ్ ఆల్కలీస్ కింద వచ్చే బేసెస్ ఏవంటే అన్ని స్ట్రాంగ్ బేసెస్ మనకి ఆల్కలీస్ కింద వస్తాయి. ఇక్కడ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, ఈ బెరీలియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది, కానీ అది మనకు ఆల్కలీ కాదు. ఇక్కడ ఏం చెప్పాం మనం, ఆల్కలీస్ అంటే వాటర్లో సాల్యుబుల్ అయ్యే అన్ని బేసెస్ మనకు ఆల్కలీస్ అన్నాము. అలానే ఈ బెరీలియం హైడ్రాక్సైడ్ కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. అప్పుడు అది కూడా ఆల్కలీ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే అది ఒక వీక్ బేస్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్? ఎక్సోథర్మిక్ ప్రాసెస్లో మనకు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అండ్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, బిట్స్ అడిగే పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరైతే వీడియో పాజ్ చేసి పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 29th పాయింట్ చూడండి, యాసిడ్ మస్ట్ ఆల్వేస్ బీ యాడెడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్, బట్ వాటర్ ఈస్ నాట్ యాడెడ్ టు యాసిడ్. యాసిడే వాటర్లో యాడ్ చేస్తాము, కానీ యాసిడ్లో మనం వాటర్ యాడ్ చేయం. ఎందుకంటే యాసిడ్లో వాటర్ యాడ్ చేస్తే ఎక్సెసివ్ హీట్ వల్ల బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? యాసిడ్ ఈస్ యాడెడ్ టు వాటర్ ఆర్ వాటర్ ఈస్ యాడెడ్ టు యాసిడ్ దట్ కాజెస్ బర్నింగ్ ఆర్ బ్రేక్ డౌన్, ఇలా ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ చూసాం కదా. స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ మనకు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అలానే వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్ అన్ని వీక్ ఎలక్ట్రోలైట్స్. మనకు ఇండికేటర్స్లో న్యాచురల్ ఇండికేటర్స్ అండ్ సింథటిక్ ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ 2 మనకు మెయిన్. ఇంకా రేర్గా అంటే ఎక్కువ చెప్పము, ఆ 2ఏ ఇంపార్టెంట్ అని చెప్తాము. ఈ రేర్గా ఉన్నది ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్. ఇది యూజ్ చేసినప్పుడు స్ట్రాంగ్ యాసిడ్స్ మనకి డీప్ రెడ్ కలర్ చూపిస్తాయి, వీక్ యాసిడ్స్ లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ చూపిస్తాయి.
అలానే స్ట్రాంగ్ ఆల్కలీస్ అంటే బేసెస్ డార్క్ బ్లాక్ కలర్, వీక్ అయితే గ్రీనిష్ బ్లూ చూపిస్తాయి, న్యూట్రల్ సొల్యూషన్కి గ్రీన్ కలర్ చూపిస్తాయి. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు pH. ఈ pH గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే, మనం ఇప్పుడు pH గురించి డిస్కస్ చేద్దాము. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాము. pH అంటే అర్థం ఏంటంటే ఒక్క సొల్యూషన్లో మనకి హైడ్రోజన్ అయాన్స్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి అని చెప్పేది ఈ pH. ఓకేనా? ఈ pH మనకి ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. ఓకే, అర్థమైంది కదా. ఈ pH అంటే ఏంటంటే H+ అయాన్స్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి అని చెప్తుంది. ఈ H+ అయాన్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం యాసిడ్ అంటాము. OH- అయాన్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం బేస్ అంటాం. ఓకేనా? pH స్కేల్. ఒక సబ్స్టాన్స్ అనేది ఎంత అసిడిక్ లేదా ఎంత బేసిక్ నేచర్లో ఉందో అని చెప్పడానికి యూజ్ చేసేదే ఈ pH స్కేల్. pH ఈక్వల్స్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, అంటే నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ pH స్కేల్ని యూజ్ చేసి మనము రేంజ్ ఉంటుంది, అది చూద్దాము. pH స్కేల్ యొక్క రేంజ్ వచ్చేసి 0 to 14 ఉంటుంది. 0, 7 and 14. ఈ 0 to 7ని మనం యాసిడ్స్ అంటాము, అండ్ ఇది బేసెస్కి 7 to 14 ఈ రేంజ్. అండ్ 7 ఉంటే pH న్యూట్రల్ సొల్యూషన్స్. ఓకేనా? ఇక్కడ చూడండి కొన్ని pHs అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగినవి నోట్ చేసుకోండి. యాసిడ్ రైన్కి మనకు pH లెస్ దాన్ 5.6 ఉంటుంది. టూత్ డికేకి కూడా లెస్ దాన్ 5.6 ఉంటుంది. ప్యూర్ వాటర్కి pH వాల్యూ 7, బ్లడ్కి నియర్లీ 7.4 ఉంటుంది. ఎరేటెడ్ వాటర్కి నియర్లీ 5.5. ఓకేనా? ఇవి ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగిన వాల్యూస్, అంటే యాసిడ్ రైన్కి pH ఎంత ఉంటుంది అనేసి. ఓకేనా? pH ఇంక్రీజ్ అవుతే మనకు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లాగా pH వాల్యూ డిక్రీజ్ అవుతే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. మోలార్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు 10⁻³ ఉంటే pH ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే -log 10⁻³ సబ్స్టిట్యూట్ చేసి ఇలా సాల్వ్ చేయాలి. అది మీకు ఆల్రెడీ బేసిక్స్ అంటే 10th క్లాస్లో చూసి ఉంటారు. pH 3 అవుతుంది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఫర్ యాసిడ్ వచ్చేసి గ్రేటర్ దెన్ 10⁻⁷, బేసెస్కి లెస్ దెన్ 10⁻⁷, న్యూట్రల్కి ఈక్వల్స్ టు 10⁻⁷. ఓకేనా? యాసిడ్ రైన్కి ఇది చెప్పాను కదా, ప్రీవియస్గా అడిగారని చెప్పేసి. ఓకేనా? 5.6 యాసిడ్ రైన్కి. నెక్స్ట్, టూత్ ఎనామెల్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. ఈ కాల్షియం ఫాస్ఫేట్కి కెమికల్ ఫార్ములా ఇది నోట్ చేసుకోండి. టూత్ పేస్ట్ ఈస్ ఆల్కలీ ఇన్ నేచర్ and it neutralizes the excess acid and prevents the tooth decay. Just toothpaste is dash in nature ఇట్లా ఇస్తారు. మనకు స్టమక్లో HCl యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. మనకు ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు స్టమక్లో యాంటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఏం చేస్తాయంటే ఈ ఎక్సెస్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఈ యాంటీ యాసిడ్కి ఎగ్జాంపుల్స్
ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. MgOH2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇండైజెషన్. లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్ కంటైన్స్ ఫార్మిక్ యాసిడ్. రెడ్ డాన్స్కి ఉంటుంది. మెథనోయిక్ యాసిడ్ అంటాము, HCOOH. నెటల్ ప్లాంట్ అంటే దురదగుంట ఆకు అంటాం కదా, అది టచ్ చేసినప్పుడు మనకు రెడ్గా అవుతుంది కదా, అది ఎందుకంటే దానిలో ఫార్మిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అలానే రెడ్ డాన్స్ కుట్టినప్పుడు కూడా మనకు రెడ్ అవుతుంది కదా, ఎందుకంటే రిలీజ్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్. దీన్ని మెథనోయిక్ యాసిడ్ అంటాము, HCOOH అనేసి. నోట్ చేసుకోండి. మనకు న్యూట్రలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రోడక్ట్స్ సాల్ట్ అండ్ వాటర్ వస్తాయని తెలుసు. NaCl అనేది కామన్ సాల్ట్ కాల్డ్ రాక్ సాల్ట్ అంటాము. రాక్ సాల్ట్కి ఫార్ములా ఏంటి అని అడుగుతారు, అప్పుడు NaCl ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకు యాసిడ్ అలానే బేస్కి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, అలా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసెస్ ఇట్లా ఉన్నాయి కదా, వాటి మధ్య రియాక్షన్ జరిగినప్పుడు pH వాల్యూ ఎలా ఉంటుంది, అలానే దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, బిట్స్లో ఇస్తాడు, నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ అలానే స్ట్రాంగ్ బేస్ మధ్య రియాక్షన్ జరిగినప్పుడు వచ్చిన సాల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే న్యూట్రల్, అలానే దాని యొక్క pH 7 ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ మధ్య జరిగిన రియాక్షన్ వల్ల వచ్చిన సాల్ట్ యాసిడిక్ నేచర్లో ఉంటుంది అండ్ దాని pH <7 ఉంటుంది. తర్వాత వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మధ్య జరిగిన రియాక్షన్ వల్ల వచ్చిన సాల్ట్కి pH <7 అంటే అది బేసిక్ నేచర్. తర్వాత వీక్ యాసిడ్ వీక్ బేస్ మధ్య జరిగిన రియాక్షన్ వల్ల ఫామ్ అయిన సాల్ట్కి అది న్యూట్రల్ అయినా అవ్వచ్చు, యాసిడ్ అయినా అవ్వచ్చు, బేసిక్ అయినా అవ్వచ్చు. 7 ఆర్ <7 ఆర్ <7 ఉంటుంది. <7 ఉంటుంది pH. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఈ పాయింట్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ ఈస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఓవర్ స్లేక్డ్ లైమ్. ఈ స్లేక్డ్ లైమ్కి క్లాస్ స్టార్టింగ్లో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చెప్పేటప్పుడు కెమికల్ ఫార్ములా చెప్పాను కదా, అది గుర్తుందా? ఈ బ్లీచింగ్ పౌడర్ యూజెస్ చూడండి. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్, అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్లో డిస్ఇన్ఫెక్టెంట్గా యూజ్ చేస్తాము. తర్వాత క్లోరోఫామ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. జస్ట్ ఇది చూసుకోండి, ఎందుకంటే అప్లికేషన్స్ అంటే దీని యొక్క యూజెస్ క్వశ్చన్లో ఇస్తాడనమాట, ఆప్షన్స్ ఇచ్చి ఏబిసి ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అట్ లాస్ట్ ఈ యాసిడ్స్ అండ్ బేసెస్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ కెమికల్ ఫార్ములాస్, కామన్ నేమ్స్, కెమికల్ నేమ్స్, దాని యొక్క యూజెస్. ఓకేనా, ఈ టేబుల్ నుంచి కనీసం ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. సో మీరైతే వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. కామన్ నేమ్ ఇచ్చి మనకు కెమికల్ నేమ్ అని అడుగుతాడు, లేదంటే ఫార్ములా ఏమవుతుందని అడుగుతాడు. ఓకేనా, కామన్ సాల్ట్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా, రాక్ సాల్ట్ అంటాము. NaCl దాని యొక్క కెమికల్ ఫార్ములా. కాస్టిక్ సోడా, సోడియం కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, NaOH. తర్వాత బ్లీచింగ్ పౌడర్ని కాల్షియం క్లోరో హైపోక్లోరైట్ ఆర్ క్లోరైడ్ ఆఫ్ లైమ్ అంటాము, CaOCl2. తర్వాత బేకింగ్ సోడా ఆర్ కుకింగ్ సోడాని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాము. మన నాటు భాషలో బేకింగ్ సోడా లేదంటే కుకింగ్ సోడా అనేసి అంటాము. దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి NaHCO3. తర్వాత వాషింగ్ సోడా, ఈ వాషింగ్ సోడాకి కెమికల్ నేమ్ సోడియం కార్బోనేట్, ఫార్ములా Na2CO3 10H2O. తర్వాత జిప్సమ్, ఈ జిప్సమ్ అనేది చాలా టైమ్స్ రిపీట్ అయింది. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, కెమికల్ నేమ్ ఏంటి అనేసి. జిప్సమ్కి కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్
డైహైడ్రేట్ CaSO4 2H2O. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటాము, CaSO4 ½ H2O. దీనికి జస్ట్ ఇక్కడ 2 ఉంది డై, ఇక్కడ హాఫ్ హెమిహైడ్రేట్. ఓకేనా. నెక్స్ట్ దీనికి సంబంధించిన యూజెస్ ఉన్నాయి. ఈ యూజెస్ని జస్ట్ ఐడియా కోసం చూసుకోండి. బ్లీచింగ్ పౌడరు, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాము ఇట్లా. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ఎందుకు యూస్ చేస్తామంటే సోప్ ఇండస్ట్రీ అండ్ ల్యాబ్ రీఏజెంట్లో యూస్ చేస్తాము. తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా, తర్వాత బ్లీచింగ్ ఏజెంట్గా, తర్వాత క్లోరోఫామ్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాము. ఇట్లా ఈ యూజెస్ కూడా ఒకసారి చూసుకోండి. జస్ట్ టచ్ ఇవ్వండి, అంటే మీకు గుర్తుండేలాగా ఆప్షన్స్ చూస్తే గుర్తొచ్చేలాగా చూసుకోండి. ఓకేనా. నేను ఇక్కడ ఒక టేబుల్ చూపిస్తున్నాను చూడండి, అది కూడా ఒకసారి చూసుకోండి. అంటే ఇండికేటర్స్ యూస్ చేసినప్పుడు యాసిడ్ బేస్ ఎలా చేంజ్ అవుతుంది అనేసి. రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, టర్మరిక్, ఇది మీకు ఐడియా ఉంటుంది. తర్వాత మిథైల్ ఆరెంజ్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి అని చెప్పాను. తర్వాత ఆనియన్, వెనీలా, ఫినాఫ్థలిన్, తర్వాత రెడ్ క్యాబేజ్ జ్యూస్. ఇది ఒకసారి జస్ట్ చూసుకోండి. ఓకేనా. ఇదనమాట ఓవరాల్గా ఈ యాసిడ్స్ బేసెస్ నుంచి. అంటే మీకు టెక్స్ట్ బుక్లో యాసిడ్స్ బేసెస్కి సంబంధించి ఈక్వేషన్స్ అంటే రియాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేనైతే బ్రీఫ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. ఓకేనా. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఏ టాపిక్స్ మీద అడుగుతాడు అని చెప్పేసి ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. నేను చెప్పిన టాపిక్స్ అన్నీ చూసుకోండి. నాకు తెలిసి ఇవే ఇంపార్టెంట్. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి నేను ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీకు. ఇంకా నేను ఏదైనా టాపిక్ మిస్ చేసి ఉంటే మీరు నాకు కింద కమెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఇంపార్టెంట్ బిట్స్, తర్వాత ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన బిట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా టాపిక్ మిస్ చేసి ఉంటే. ఓకేనా. ఇంకా నాకు ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని చెప్పి, సో దట్ మీరు కమెంట్ చేస్తే నేను మోటివేట్ అయ్యి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా.